అనే విధంగా మన ప్రేమ్ సాగర్ కార్యక్రమాలు మన జిల్లాలో ముందుంటున్నాయి. ఆ సేవా కార్యక్రమం సార్కు చేయాలని ఎంత ఆలోచన ఉందో దాన్ని స్వీకరించాలనే ఒక మంచి ఆలోచన కూడా మీ అందరికీ ఉన్నది. మాకు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం, మంచి నాయకుడిని మీరు ఎన్నుకున్నారు. ఆ సేవను ఆశించే అదృష్టం మీకు దొరికింది. ఈ సేవా కార్యక్రమాలు ఇప్పటితోనే కాకుండా భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాలైనా కూడా సార్ మీకు చెప్పిండు 10 సంవత్సరాల పాటుగా ఇది కొనసాగుతుంది అని. అప్పుడే ఈ సేవా కార్యక్రమాలు ఒక రంజాన్ తోఫాతో కాకుండా ప్రతి కార్యక్రమంలో మంచినీటిలో కావచ్చు, అంబలి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఎలాంటి సహాయం కావాలన్నా వైద్యరీత్యా కావచ్చు, ఏదైనా నాకు చిన్న ఆపద ఉంది సార్ నాకు ఆదుకోండి అనగానే ఎవరు ఏంటి, మీ యొక్క పార్టీ ప్రమేయం ఏంటి, మీ యొక్క కుటుంబ బలం ఏంటి అనేది ఏమీ అడగకుండా కూడా సామాన్యునికి సైతం అందుబాటులో ఉన్న ఒకే ఒక్క నాయకుడు మన మంచిర్యాలలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ గారు ఒక్కరే అని నేను అనుకుంటున్నాను. ఇది కంపల్సరీ సత్యం. అది ప్రేమ్ సాగర్ యొక్క అఖండ కృషితోని ఇన్ని సంవత్సరాలుగా సేవా దృక్పథంతో పనులు చేసుకుంటూ వచ్చి ఇంత మెజార్టీతోని 66,000 మెజార్టీతోని ఎమ్మెల్యే గెలవడం మంచిర్యాలలోనే ఒక గొప్ప విషయం మనందరికీ. పార్టీ పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా అయినా కూడా సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేసుట్లో వారికి సహకరించిన మన గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్క మహిళా సోదరిమణులకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మనకు తెలుసు సార్ గెలుపులో మహిళలు చాలా పెద్ద పాత్ర ఉన్నది. వారి యొక్క సతీమణి సురేఖమ్మ గారు కూడా ప్రతి ఒక్క ఇంటితోని పరిచయమై ఉన్నారు. వాళ్ళు గ్రామీణ స్థాయిలో కావచ్చు, పట్టణ స్థాయిలో కావచ్చు, ప్రతి ఒక్కరి గడప తాకని ఇల్లు లేదు మేడం గారు ఇప్పటికి కూడా. అలాంటి సత్సంబంధాలు ఉన్న మనకు వారి యొక్క సేవలను అందుకోవడం చాలా అభినందనీయం. సార్ సేవతో పాటుగా ప్రభుత్వం మీ అందరి సహకారంతో మీరందరూ ఓటేసి గెలిపించి సార్కు ఎమ్మెల్యే కుర్చీ అసెంబ్లీ పంపించారు. అసెంబ్లీలో కూడా మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీ గురించి సమస్యలు లేవదీసి దాని పరిష్కారం కావాలని ప్రభుత్వంతో కూడా కొట్లాడి రేవంత్ రెడ్డి గారితో కానీ పట్టి గారితో కానీ కొట్లాడి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇంకా పనులు కావచ్చు, ఇక్కడ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ప్రతి దాన్ని కూడా మనకు డెవలప్మెంట్ చూపెట్టాలి. గత కొన్ని ఏళ్ల నుంచి ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడికి వాళ్ళ కుటుంబ స్వార్థం కోసం పనిచేస్తే ఇక్కడ ప్రతి కుటుంబం లాభపడాలని ఒక్క కుటుంబం కదా ఒక ఆశయంతో మంచిర్యాల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయడంలో సార్ పాత్ర చాలా బాగుండేది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలో పోల్చుకుంటే మంచిర్యాల ఎమ్మెల్యే ఒక మంచి ప్లేస్ ఉంది అసెంబ్లీలో కూడా. ఎందుకంటే ఆర్థిక బడ్జెట్లో కూడా డెవలప్మెంట్ కోసం రోడ్లైనా, డ్రైనేజీలైనా, కరకట్టలైనా, ఇంకెలాంటి కన్స్ట్రక్షన్స్ అయినా మన లక్షపేటలో చూసినట్లయితే గౌట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఇక్కడ కన్స్ట్రక్షన్లో అయినా ఏదైనా కూడా వీలైనంత తొందరగా కూడా మీరు చూస్తుండొచ్చు. సార్ వచ్చి సంవత్సర కాలంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టులు 2 మనకు హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు. అంటే విద్యా వైద్యానికి సార్ తీసుకున్నటువంటి డిసిషన్ చాలా గొప్పది. ఇన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూసిన కళ ఈ సార్తో మనకు నెరవేరబోతుంది. దీనికి అందులో మనం భాగస్వామ్యం అవ్వడం చాలా గొప్ప అదృష్టం మనకు. ఈ ఒక్కటే కాకుండా లక్షర్పేట మండలం పట్టణంతో కూడా సార్కు మంచి అనుబంధం ఉన్నది. సార్ చదువుకున్న కాలేజ్ మన లక్షర్పేట గౌట్ కాలేజ్ అయినప్పటికీ ఇక్కడ ప్రజలకు పథకమైన పని అయినా ఇంకేమైనా పనులు ఇక్కడ అభివృద్ధి పనులు చేయాలన్నా కూడా లక్షర్పేట నుంచే స్టార్ట్ చేయడం సార్కు ఒక మంచి ఆనవాయితీగా కుదురుకున్నది. దానికి సహకరించే ప్రతి ఒక్కరు మనందరూ కూడా మనం కూడా చాలా అభినందనగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే రాబోయే కాలంలో సార్ సేవలు లక్షర్పేటకు చాలా అందాలు ఉన్నాయి. ఇంకా వాటిని మనం అందుకోవాలన్నా కూడా రాబోయే స్థానిక ఎలక్షన్లు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సార్ చేసిన కృషికి మనం ఆకర్షితులమై మనం ప్రతి ఇంటికి మన పథకం అందే విధంగా మన కింది స్థాయి నాయకులతో కలిసిపోయి మనకు ప్రతి ఒక్క పథకం లబ్ధి అందే విధంగా మనం అందరికీ అందుబాటులో ఉంటారు. మన నాయకులు కూడా మీరు కూడా సార్కు కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో ఉండి మన నాయకుడిని మంచిర్యాల నుంచి రాష్ట్ర స్థాయిలో మనం తీసుకుపోయే విధంగా అందరూ కృషి చేయాలి. ఈ సేవా కార్యక్రమాలు ఎప్పటికి కూడా భవిష్యత్తులో ఇంకా ముందుంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.